వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా జనరల్ వాట్సాప్ గ్రూప్లో మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ద్వారా చేరొచ్చు. పర్సనల్ గ్రూప్లో చేరాలనుకున్నవారు అదే నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మరి మనకు ఎంసెట్ ఫేజ్ 1కి సంబంధించి తెలంగాణలో ఈ రోజుతో వెబ్ ఆప్షన్స్ ముగుస్తున్నాయి. మరి ఈ వెబ్ ఆప్షన్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈరోజు నైట్ 11:59కి ఆటోమేటిక్గా మీ ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి. తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసిన దాన్ని మీరు ఒక ప్రింట్ తీసుకొని కాపీ మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే రేపు మనం ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టినామని చెప్పేసి మన దగ్గర ఒక ఆధారం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ పెట్టిన మీ యొక్క పీడిఎఫ్ని ప్రింట్ రూపంలో తీసుకొని మీ దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి. మరి అందరూ దాదాపు గత వారం 10 రోజులుగా పూర్తిగా ఎంసెట్ వెబ్ ఆప్షన్స్పై దృష్టి కేంద్రీకరించి మంచి ఆప్షన్స్ మన గైడెన్స్ వల్ల చాలామంది అయితే అవగాహనతో పెట్టగలిగారు. మీకు మాక్ రౌండ్లో కూడా దాదాపు ఆల్మోస్ట్ అందరికీ మీరు కోరుకున్న విధంగానే సీట్లు అయితే రావడం జరిగింది. మరి రేపు మనకు నెక్స్ట్ ఒరిజినల్ రౌండ్ ఏదైతే 10th ఉందో ఆ 10వ తారీఖున కూడా మీరు కోరుకున్న సీట్లు, మీరు కోరుకున్న బ్రాంచ్లు తప్పకుండా లభిస్తాయని ఆశిస్తూ ఉన్నాను. మరి గత వారం 10 రోజులుగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా కష్టపడి రఫ్గా లిస్టులు ప్రిపేర్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ లిస్టులు మనం ఇచ్చే వాటిని ఫేర్గా రాయడం, మళ్ళీ నీట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మనకు షేర్ చేయడం, ఇట్లా చాలా కష్టపడ్డ కేఆర్ గ్రూప్స్ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత 2 ఇయర్స్గా మీ పిల్లలు చదివి ఇప్పుడు చాలామంది జోసా కౌన్సిల్లో కొందరికి వస్తుంది. ఇప్పుడు ఎంసెట్ ప్రధానమైన ఎక్కువ మందికి ఎంసెట్ అనేది ప్రధానమైన ఆధారం కాబట్టి తప్పకుండా ఎంసెట్లో టాప్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో టాప్ బ్రాంచ్లో మీకు అందరికీ ఈ నెల 9 లేదా 10న రాబోయే ఫేజ్ 1 అలాట్మెంట్స్లో మంచి సీట్లు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి మీరేమి లాక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మరి ఈ టైంలో ఇంకా చివరి సమయం వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే సర్వర్ ఇష్యూ వల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ పెట్టిన వాటితో మీరు ముగించి రిజల్ట్స్ కోసం మనం 9th కానీ 10th కానీ వచ్చే రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.